దర్శనమిచ్చిన శ్రీ సీతారామచంద్రస్వామి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వారు శనివారం మత్స్యావతారంలో దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఇది మొదటిది. ఈ అవతారానికి సంబంధించి 2 గాథలు పురాణాల్లో ఉన్నాయి. మొదటిది, జ్ఞాననిధులైన బ్రహ్మ నుంచి అపహరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురుని సంహరించడానికి మత్స్యావతారం ధరించి వేదాలను ఉద్ధరించాడని. ఇక రెండవది, జలప్రళయం నుంచి నావలో ఉన్న వైవస్వత మనువును, సప్త ఋషులను, సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషధాలను రక్షించాడని పండితులు చెబుతున్నారు. ఈ అవతారంలో స్వామిని పూజిస్తే కేతుగ్రహ బాధలు తొలగుతాయని ప్రతీది. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి మత్స్యావతారంలో మిథిలా స్టేడియానికి బయలుదేరి బాజా భజంత్రీలతో, కోలాట బృందాలతో, శ్రీరామనామ స్మరణలతో, గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తజన సందోహంతో ఆలయ ఈవో దామోదర్రావు, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రాడు మొత్తుకునే పెట్టమని సార్
జై శ్రీరామ్ అన్నా రండి మామగారు ఆగండి నాండి అమ్మా మామగారు రండి మామగారు రండి మామగారు కాబట్టి సత్యవ్రతుడు అనేటువంటి అలాగే సముద్రంలో దాచుకున్నటువంటి సోమకుడు అనేటువంటి శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల క్షేత్రంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తదంగంగా ముందుగా ఈనాడు పగల్పత్తు ఉత్సవాలను ప్రారంభించుకోబోతున్నాము. అలాగే ఈనాడు స్వామివారు దశావతార అలంకారాల కొనసాగింపు కూడా నేటి నుంచి మనకి ప్రారంభం కాబోతుంది. అందులో మొదటిగా ఈనాడు స్వామివారు మత్స్యావతార రూపంలో దర్శనాన్ని కృపచేయబోతూ ఉన్నారు. మనకి ఆనాడు ఈ పురాణాలు మత్స్యావతారాన్ని ఏ విధంగా స్వామి ధరించాడనేటువంటి దాని గురించి తెలియజేస్తూ పూర్వం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఉన్నటువంటి వేదాలను సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు అపహరించుకుని సముద్రంలో దాగి ఉంటాడట. అలా దాగి ఉన్నటువంటి సోమకాసురుడిని శ్రీమన్నారాయణుడు మత్స్య రూపాన్ని ధరించి సంహరించి వేదాలను ఉద్ధరించి జ్ఞాననిధులైనటువంటి వేదాలను బ్రహ్మకి ప్రసాదిస్తే ఆ జ్ఞానం ద్వారానే సృష్టిని ప్రారంభించాడు అని చెప్పేసి మనకి పురాణాలు మత్స్యావతార ప్రాదుర్భావం గురించి తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా మనకి రెండవ కథ కూడా మనకి పురాణాలలో కనిపిస్తోంది. వైవస్వత మనువుకి మత్స్య రూపంలో చిన్న చేపగా లభించినటువంటి స్వామి ఇంతింతయ్య అన్నట్లుగా రోజుకు ఒక పరిణామంలో మత్స్య రూపంలో పెరుగుతూ సముద్రంలోకి చేరతాడు. అతనికి ఆజ్ఞాపిస్తాడు, నేటికి 7వ రోజున ఒక పెద్ద నావ వస్తుంది, మహర్షులు ఉన్నటువంటి నామ, దానిలో నువ్వు అధిరోహించి సృష్టికి కావాల్సినటువంటి విత్తనాలన్నింటినీ కూడా నువ్వు సిద్ధం చేసుకుని ఉండు అని చెప్పేసి స్వామి తెలియజేస్తాడు. అదే విధంగా 7 రోజుల కడలి సుమారుగా ఆకాశమంత ఎత్తు ఎగిరేసేటువంటి అలల్లో ఉన్నటువంటి కల్లోలమైనటువంటి కడల నుంచి తన కొమ్ముకి ఈ నావని కడతారు. ఆ కట్టినటువంటి నావని సంరక్షించి మళ్ళా సృష్టి ప్రారంభానికి ఉపయోగిస్తాడు మత్స్యావతారాన్ని ధరించి మనకి స్వామి. ఆ విధంగా ఈ 2 కథలు కూడా మత్స్యావతారానికి సంబంధించి మనకి పురాణాలలో మనకి లభిస్తూ ఉన్నాయి. అటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామి వారిని మనం దర్శించటం వల్ల పూజించటం వల్ల జ్ఞానం మనకి గొప్పగా ఏర్పడుతుందని, అంతేకాకుండా మత్స్య సంబంధమైనటువంటి యంత్రాలను ఇంట్లో ఉంచుకోవటం వల్ల వాస్తు సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని మనకి వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది. అటు దివ్యమైనటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించి విశేషమైనటువంటి ఫలితాలను పొందవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీ ఆది మహావిష్ణువు స్వరూపుడైన సీతారామచంద్ర స్వామి వారు ఆదివారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా
వాసుకి అనే పామును తాడుగా చేసుకుని అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మందగిరి మునిగిపోయింది. దీంతో దేవతలు రాక్షసులు ప్రార్థన మేరకు శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మునిగిపోయిన మందర పర్వతాన్ని తన వీపుపై పైకెత్తి సహాయపడ్డాడు. ఈ అవతారాన్ని దర్శిస్తే శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. రామాలయం నుండి కోలాట బృందాలతో శ్రీరామ నామ స్మరణలతో ఊరేగింపుగా మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపంకు చేరుకొని నయనానందకరంగా భక్తులకు కూర్మావతారంలో దర్శనమిచ్చారు. నమః శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా పగల్పత్తు ఉత్సవాలలో నేడు మనకి స్వామివారు కూర్మ రూపాల్లో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. ఈ కూర్మ రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకి పురాణాలు ఇలా తెలియజేస్తున్నాయి. పూర్వం ఇంద్రుడు తన సర్వసంపదలను పోగొట్టుకొనగా మహర్షి శాపం వల్ల మళ్ళా దాన్ని తిరిగి పొందడం కోసం శ్రీమన్నారాయణ యొక్క సూచన పైన మందరగిరిని కవ్వంగాను వాసుకిని తాడుగాని చేసుకుని రాక్షసులతో స్నేహాన్ని కుదుర్చుకొని సముద్ర మథనాన్ని సాగించాడు పాలకడలలో. ఏ ఆధారం లేనటువంటి మందరం నీటి మునిగిపోతున్నటువంటి సందర్భంలో దేవతల ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు కూర్మ రూపాన్ని ధరించి ఆ మందరగిరిని పైకి ఎత్తికి పట్టుకొని మథనానికి సహకరించాడు. ఆ తర్వాత దేవేంద్రుడు సర్వ సంపదలను లభించి పొందినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇలా దేవేంద్రుడికి సర్వ సంపదలను ప్రసాదించినటువంటి అవతారంగా అమృతత్వాన్ని కూడా అందించినటువంటి అవతారంగా మనకి కూర్మావతారం కీర్తించబడుతుంది. ఇటువంటి కూర్మరూపధరుడైనటువంటి రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల మనకి సర్వ సంపదలు చేకూరుతాయి. అంతేకాకుండా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి కూర్మరూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.